ఆర్బీఐ బంగారం అమ్మేసిందా అంటే $12 బిలియన్ వరకు బంగారం అమ్మేసిందని చెప్పి బ్లూంబర్గ్ ఒక న్యూస్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మన మీడియాలో సోషల్ మీడియాలో ఇక రచ్చ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అయిపోయింది ఇక దేశం బంగారాన్ని మోడీ అమ్మేస్తా ఉన్నాడు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని. మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా ఆర్థిక మంద్య రాబోతుంది అని చెప్పి ప్రచారం చేసే మేధావులు రాహుల్ గాంధీ, రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు డైలీ వెయిట్ చేస్తారు మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలిపోతుందని. అలాంటిది ఏం జరగదు. అందుమాత్రం ఆర్థిక వ్యవస్థ బాగుందని ఎవరు చెప్పట్లేదు. ఆర్థిక వ్యవస్థకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకు? వార్ సిచ్యువేషన్ ఉంది, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, డాలర్ బలపడిపోతూ ఉంది, క్రూడ్ ఆయిల్ క్రైసిస్ నడుస్తూ ఉంది, ఎల్పిజి క్రైసిస్ నడుస్తూ ఉంది. ఇన్నితో ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా ఈ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిందే. సో ఆర్బీఐ బంగారం అమ్మేసిన వార్త ఫేక్ న్యూస్ అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ సోర్సెస్ ఖండించేదాన్ని. ఆర్బీఐ నుంచి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ అమ్మినా కూడా అది ఒక టాక్టికల్ మూవ్ కింద చూసుకోవాలి. 1991లో చంద్రశేఖర్ గవర్నమెంట్ ప్రభుత్వం నడపడానికి పైసలు లేక బంగారం తాకట్టు పెట్టినాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 2014లో మన దగ్గర ఉన్న బంగారం 350 టన్నులు, ఇవాళ 880 టన్నులు మనది బంగారం. సో కొద్ది మొత్తంలో ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఎప్పుడైతే ఎగుమతులు తక్కువ దిగుమతులు ఎక్కువ అయిపోతాయో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చిందంటే డాలర్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది, రూపీ వీక్ అయిపోతూ ఉంటుంది. రూపీని స్ట్రెంథన్ చేయడం కోసం ఆర్బీఐ విదేశీ మారక విలువ అంటే డాలర్లో అమ్ముతూ ఉంటుంది, తన దగ్గర ఉన్న డాలర్లో అమ్ముతుంది. ఎప్పుడైతే డాలర్ తగ్గిపోతే అది ఇంకో కొత్త సమస్యకు దారితీస్తుంది. అందువల్ల దానికి పూడ్చుకోవడం కోసం మొత్తం బంగారం వాళ్ళు అమ్మినా కూడా అది ప్లాంట్గా చేసిన స్టెప్ కిందనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఏదో అంటే దివాలా తీసిపోయింది దేశము, అందువల్లనే ఆర్బీఐ ఎట్లా చేస్తుందని అనుకునే అవసరం లేదు. ఎందుకంటే 1991 సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఈవెన్ 2014లో ఉన్న సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు చాలా బలంగా ఉంది మన ఆర్థిక వ్యవస్థ. ఛాలెంజెస్ ఉన్నాయి కానీ బలంగా ఉంది. సో ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దు. ఆర్బీఐ ఒకవేళ చేసినా కూడా ఆర్థిక వ్యవస్థలో చేసే రెగ్యులర్ ట్యూనింగ్ కిందనే ఇప్పుడు డాలర్లు అమ్ముతున్న వార్తనే ఈ ఫారెక్స్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇన్ఫ్లేషన్ ఇవి నంబర్లు తెలియని వాళ్ళకు ఆర్బీఐ డాలర్లు అమ్ముతుందంట అంటే అదేదో జరిగిపోతుంది అనుకుంటారు. అది రెగ్యులర్గా జరిగే చర్య. ఆర్బీఐ చేసే పనే అది. మన రూపీని స్టేబుల్గా ఉంచడానికి డాలర్లు అమ్ముతూ ఉంటుంది, అప్పుడప్పుడు డాలర్లు కొంటూ ఉంటుంది. బంగారం అయితే అమ్మడం జరగలేదు కానీ బంగారం నిల్వలు కూడా పెంచుకున్నాం. ఇప్పుడు మన ఫారెక్స్లో బంగారం షేరు 2014తో పోలిస్తే 3-4 రేట్లు ఎక్కువైంది ఇంకా. సో స్ట్రాంగ్గా ఉంది మన ఎకానమీ. ప్రస్తుతానికి ఛాలెంజెస్ ఉన్న ఆందోళన పడే పరిస్థితులు లేవు.